సిటీ ఫీవర్, పగ్గాలేని డిసెంబర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలుగు సినిమాలకు పాన్ ఇండియా మార్గం సుగమం చేసిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాలతో జాతీయ స్థాయిలో సత్తా చాటి భాష, ప్రాంతీయత అన్ని అడ్డంకుల్ని చెరిపేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా మార్కెట్ను టార్గెట్ చేస్తున్నారంటే దాని వెనుక జక్కన్న కృషి ఉందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు పుష్ప 2 సినిమా నార్త్ బెల్ట్లో బీభత్సం సృష్టించడానికి బాటలు వేసింది కూడా రాజమౌళినే అని చెప్పాలి. పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు హిందీలో కూడా రిలీజ్ చేయమని స్వయంగా రాజమౌళి పదే పదే చెప్పడంతోనే పాన్ ఇండియాగా రిలీజ్ చేసినట్టు సుకుమార్ స్వయంగా చెప్పారు. అలాంటి దర్శక ధీరుణ్ణి కొన్ని విషయాల్లో మాత్రం సినీ అభిమానులు తప్పుపడుతున్నారు. నిజానికి టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన డైరెక్షన్ లో మనీ, మనీ మనీ, రక్త చరిత్ర 2 వంటి సినిమాలు వచ్చాయి. అయితే ఈ ట్రెండ్ ను పాన్ ఇండియా వైడ్ గా తీసుకెళ్లింది మాత్రం రాజమౌళి అనే చెప్పాలి. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ సినిమాలతో ఒకే కథను 2-3 భాగాలుగా చెప్పాలనే సంస్కృతిని అందరికీ పరిచయం చేశారు. అప్పటి నుండి ప్రతి పెద్ద సినిమాని పార్ట్స్ గా తీయడం ట్రెండ్ గా మారిపోయింది. దీని కారణంగా ఏ సినిమాకి సరైన ముగింపు ఉండడం లేదని కామెంట్స్ వస్తున్నాయి. ఒక సినిమాకి సరైన ముగింపు ఇచ్చి దానికి సీక్వెల్ గా అదే పేరుతో మరో సినిమా చేయడానికి ఆడియన్స్ నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ పార్ట్ 2 పేరుతో ఫస్ట్ పార్ట్ ను అసంపూర్తిగా ముగించడంపైనే విమర్శలు వస్తున్నాయి. సలార్ పార్ట్ 1, సీజ్ ఫైర్, కల్కి 2898 AD సినిమాలలో సగం స్టోరీనే తెరకెక్కించారు. మిగతా కథను పార్ట్ 2లలో చూపిస్తారని చెప్తున్నారు. దేవర చిత్రాన్ని ముందుగా ఒక సినిమాగా చేయాలని అనుకున్నారు. కానీ చివరకు 2 భాగాలుగా చేయాలనే నిర్ణయానికి వచ్చి దేవర పార్ట్ 1ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఫస్ట్ పార్ట్ ఎండింగ్ సంతృప్తికరంగా లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. పుష్ప సినిమాని కూడా ఫ్రాంచైజీగా మార్చారు. పుష్ప ది రైజ్ క్లైమాక్స్ విషయంలో అనేక కంప్లైంట్స్ వచ్చాయి. ఇప్పుడు పుష్ప 2 ది రూల్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నప్పటికీ క్లైమాక్స్ మాత్రం విమర్శలను ఎదుర్కొంటోంది. పుష్ప 3 చేయాలనే ఆలోచనతోనే 3వ భాగానికి లీడ్ ఇస్తూ సెకండ్ పార్ట్ కి సరైన ముగింపు ఇవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీక్వెల్స్ ట్రెండ్ ని ఇంతలా పాపులర్ చేసిన రాజమౌళినే దీనికి మెయిన్ రీజన్ అని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి ఆలోచన తెలుగు సినిమా ముగింపుని నాశనం చేసిందంటూ సైటైర్స్ వేస్తున్నారు. సలార్, కల్కి, దేవర, పుష్ప సినిమాలను సీక్వెల్స్ గా చేయడానికి క్లైమాక్స్ సంతృప్తికరంగా లేకపోవడానికి ఆయనే ప్రధాన కారణమని నిందిస్తున్నారు. సీక్వెల్స్ హైప్ కోసం అందరూ ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ ని చెడగొడుతున్నారని కంప్లైంట్ చేస్తున్నారు. థియేటర్లో 3 గంటల సినిమాని చూసి కూడా ఇంకా ఏదో మిగిలిపోయింది అనే అసంతృప్తితో ప్రేక్షకులు బయటకు వచ్చేలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న SSMB29 సినిమాని ఫ్రాంచైజీగా చేసే ఆలోచన ఉన్నప్పటికీ పార్ట్ 1ను సరైన రీతిలో ముగించాలని కోరుకుంటున్నారు.